అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో రాఖీ పండుగ చూపిస్తానండి. నేను మా పిల్లలు రాఖీ కట్టుకోవడం, మా కొడుకులు, మా మన్మలు, మా మన్మరాలతోటి కట్టించుకోవడం చూడండి మీరు. మా కొడుకు ముందు మా బాబు మా మన్మరాలు కడుతుంది చూడండి. మా కొడుకులకి మా మన్మరాలు కడుతుంది. నాకు అమ్మాయిలు లేరండి, అబ్బాయిలే, అందుకని మా మన్మరాలు కడుతుంది అన్నట్టు. మా ముగ్గురు బాబులకు కట్టినాక మా మన్మరాలు మా మన్మలకు కడుతుంది, వాళ్ళ అన్నలకి. చూడండి. రాఖీ కట్టి స్వీట్ పెట్టి మా పెద్ద బాబుకు వాళ్ళ మమ్మీతో బొట్టు పెట్టించి కట్టించింది. ఇప్పుడు రెండో బాబుకి వాళ్ళ పెద్ద మమ్మీ కట్టిస్తుంది. వాళ్ళ పప్పకు రాఖీ కట్టి స్వీట్ పెట్టమంటే తనే తింటుంది. అలా బాబాయ్కి పెట్టి మళ్ళీ తాను తింటుంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలకు కడుతుంది. వాళ్ళ పెద్దన్న వాళ్ళ పప్పకి పల్లి బొట్టు పెడతా అని చెప్తుంది పెద్ద పప్పకి.
వాళ్ళ అన్నయ్యకి కడుతుంది. వాళ్ళ చిన్న అన్నకి కడుతుంది. బొట్టు పెట్టడం నేర్చుకుందాం ఇప్పుడు. వాళ్ళ చిన్నన్నకి తనే బొట్టు పెడుతుంది. మా ఆడబిడ్డ అండి ఆమె. మా బావ పిల్లలు కూడా ఇక్కడికే వచ్చారు. మా బావ కొడుకులు అందరికీ ఇక్కడనే కడుతుందన్నమాట రాఖీ, మా ఇంట్లోనే. మా బావ మన్మరాలు కూడా మా మన్మలకి కట్టడానికి వస్తుందండి. అందుకని అందరు ఇక్కడనే కట్టుకుంటామనేసి ఇక్కడనే వచ్చారు అన్నమాట. మా బావ కొడుకు అన్నట్టు, పెద్ద బాబు. మా బావ రెండో బాబు. మా బావగారు కూడా లేరండి, తమ్ముళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకు. అందుకని మేనల్లుళ్ళకే కడుతుంది అన్నట్టు. వాళ్ళ అల్లుళ్ళకి కట్టినాక నాకు కడుతుంది అన్నట్టు. అందరికీ స్వీట్ తినిపిస్తుంది. మీకు నచ్చింది తీసుకోండి రా అనేసి చెప్తుంది అన్నట్టు బాక్స్ ముందు పెట్టి.
ఇప్పుడు మా మనవాళ్ళందరికి కడుతుందండి. మా బావ మనవాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అన్నమాట. ఒకరి తర్వాత ఒకరికి వరుసగా అందరికీ బ్యాండ్స్ లాంటివి తెచ్చింది, రాఖీలు బొమ్మలతోటి ఉన్నవి. అవి వాళ్ళకు కూడా స్వీట్ తీసుకుంటారా మీరు అనేసి ఇస్తున్నాను. మా బావ మన్మరాలండి తను, ఆ పాప. బావకి కూడా ఆడపిల్లలు లేరు, ఇప్పుడు మన్మరాలన్నమాట ఆమె. మా బావ కోడళ్ళు, మా కోడళ్ళు అందరికీ రాఖీ కట్టి మా బావకు కూడా 3 బాబులండి. చిన్న బాబు కెనడాలో ఉంటాడు అన్నట్టు. ఆ బావ చిన్న కోడలు, చిన్న కొడుకు. ఇప్పుడు బావ మన్మరాలు మా మన్మలకి కడుతుంది. అక్కడ అన్నయ్యలకు కట్టింది, ఇక్కడ ఈ అన్నయ్యలకు కడుతుంది అన్నట్టు రాఖీ. 3 అన్నయ్యలు ఇక్కడ. స్వీట్ పెడుతుంది వాళ్ళ అన్నయ్యలకి. బాబుకి రెండో మనవడికి దగ్గు ఉందండి బాగా, స్వీట్ వద్దని చెప్తుంది వాళ్ళ అన్నయ్యలకి, పెద్ద అన్నయ్యలకి, మా బావ మన్మలకి అన్నట్టు, మా పెద్ద మన్మలు అన్నట్టు వాళ్ళు. పెద్ద బాబు ఈయన రెండో బాబు, మా బావ రెండో కొడుకు, పెద్ద కొడుకు ఆ బాబు. వీడు చిన్నోడు అన్నట్టు, పెద్ద బాబు చిన్న కొడుకు.
రాఖీ కట్టినాక స్వీట్ పెడతాను. వాళ్ళ అన్నయ్యలు డబ్బులు ఇస్తుంటే కింద పడేసింది. వీళ్ళంతా మా బావ కొడుకులు మనవాళ్ళండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నట్టు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద తమ్ముడు అన్నట్టు, పెద్ద తమ్ముడికి పెద్ద మరదలకి నేను రాఖీ కడుతున్నాను. ఇక్కడ అయినాక నేను అక్కడికి వెళ్ళినండి అమ్మ వాళ్ళ ఇంటికి తమ్ముడు వాళ్ళకి కట్టడానికి. స్వీట్ అంత వద్దక్క అనేసి అంటే కొంచెం తిను అనేసి కొంచెం పెడుతున్నట్టు. మా మరదలు ఏం కాదు తిను, డ్రై ఫ్రూట్ లడ్డు అది అని చెప్తుందన్నట్టు. నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసిన అండి, ఇంట్లోనే చేసి తీసుకెళ్ళిన. తమ్ముడు వాళ్ళు నువ్వే చీర తెచ్చుకో అనేసి మనీ ఇచ్చిండ్రండి నాకు. చిన్న మరదలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అందుకని చిన్న తమ్ముడు కూడా ఇక్కడనే పెద్ద తమ్ముని ఇంట్లోనే కట్టించుకుండా అన్నట్టు. అక్కడ ఒక్కడే ఉన్నాడు, బాబు పాపని తీసుకొని వెళ్ళింది అన్నట్టు మా కోడలు, తమ్ముని కూతురు. చిన్న తమ్ముడు అన్నయ్య తమ్ముని కొడుకు అన్నట్టు, పెద్ద తమ్ముని కొడుకు ఇక్కడ ఇప్పుడు కడుతుంది అన్నట్టు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి. చిన్న తమ్ముడు కూడా చీర తెచ్చుకోమనేసి మనీ ఇచ్చిండండి. అక్క కానీ చెల్లె కానీ రాఖీ కడితే అట్లా అన్న తమ్ముళ్ళు బట్టలు పెట్టడం అని ఇవ్వడము అట్లా ఆనవాయితీ కదండి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నయ్య వదిన కూర్చొని రాఖీ కట్టించుకుంటున్నారు. అన్నయ్య కొడుకు మీకు తెలుసు కదండి, నేను మొన్న బోనాల వీడియోలో అందరినీ చూపించిన, మా వాళ్ళందరినీ, మా నాన్న ఫ్యామిలీ మొత్తం చూపించిన. ఇప్పుడు మా బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా చూపించాను ఇంతకుముందు మా ఇంట్లో. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ కట్టేసి నేను బట్టలు పెట్టించుకోనండి నాకు, అందుకని వదినకే పెట్టమని చెప్పిన అన్నయ్య నాకు చెల్లె నాతోటి రాఖీ కట్టడానికి చెల్లె కూడా వచ్చేదండి. ఇప్పుడు చెల్లె ఈ సంవత్సరము వాళ్ళ పాప డెలివరీ కోసం అనేసి అమెరికా వెళ్ళింది, అందుకని ఆమె కూడా రాఖీ నాకు పంపించింది వాళ్ళ బాబుతోటి. ఆమె రాఖీ కూడా నేనే కట్టిన. నేను బొట్టు పెట్టాను కాబట్టి మా వదిన అన్నయ్య ఇద్దరిని ఒకరికొకరు పెట్టుకోండి అని చెప్పి పెట్టించిన. ఇక్కడ తమ్ముడు అన్నట్టు పెద్దనాన్న కొడుకు. వాళ్ళ ఇంట్లో కూడా బొట్టు వాళ్ళకి ఒకరికొకరు పెట్టించి రాఖీ కట్టిన అన్నమాట. ఎప్పుడైనా చెల్లి వచ్చేది నాతోటి, చెల్లి బొట్టు పెడితే నేను రాఖీ కట్టేదాన్ని, బట్టలు చెల్లికే పెట్టించేదాన్ని అన్నట్టు. శారీ పెడితే చెల్లి చేతికే తీసుకునేది అన్నట్టు. తమ్ముడు వీడియో తీయడానికి ఎవరు లేరు అనేసి అంటే నేను సెల్ఫీతో తీస్తక్క అనేసి తీసిండు అన్నట్టు. చెల్లె చీర, నా చీర కూడా
తమ్ముడు మా మరదలకే పెట్టించిన అన్నట్టు. తర్వాత మేము ఫోటోలు తీసుకున్నాం అన్నట్టు. ఇది బాబాయ్ కొడుకు, పెద్ద తమ్ముడు అన్నట్టు. మొన్న పలారం బండి వీడియోలో చూసిండ్రు కదండి, మా మరదలు అన్నట్టు, పెద్ద మరదలు. బాబాయ్ పెద్ద కొడుకు, పెద్ద కొడుకు వాళ్ళు. ఇది చెల్లె రాఖీ అన్నమాట. నేను కట్టే రాఖీ కట్టినాక చెల్లి పంపించిన రాఖీ కూడా అక్కది, చిన్న అక్కది అనేసి కట్టిన అన్నమాట. తమ్ముడు దగ్గుందనేసి వద్దక్క స్వీటు అనేసి తీసుకోలేదు. తమ్ముడి కొడుకు అన్నట్టు. వాడికి కొద్దిగా జ్వరంగా ఉందనేసి వాడు డల్లు ఉన్నాడు. స్వీట్ వద్దు అత్తయ్య, దగ్గుంది అని చెప్తున్నాడు. కొంచెం తీసుకో అనేసి కొద్దిగా పెట్టిన. తమ్ముడి కూతురికే పెట్టమని చెప్పి పెట్టించిన అన్నట్టు చీరలు. చెల్లి చీర, నా చీర అట్లా కాళ్ళు మొక్కుతారండి. మా ఆడబిడ్డకు కూడా మా ఇంట్లో అట్లనే చీర పెట్టి అందరూ, మా బావ కొడుకులు, మా కోడన్లు, బావ కోడన్లు అందరము, నేను అట్లనే మొక్కినాము. ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ ఏమనుకోవద్దు. ఆమె అందరికంటే పెద్ద మాకు. ఇప్పుడు బాబాయ్ రెండో కొడుకు. పలారం బండి ఘటం తీసుకెళ్ళిండ్రు కదండి, ఈ ఇంట్లో నుంచే అన్నమాట. బాబాయ్ ఇక్కడ ఉన్నాడు. వద్దక్క స్వీటు, దగ్గు అనేసి అంటే మా మరదలు ఏం కాదు తిను, డ్రై ఫ్రూట్స్ తోటే, స్వీట్ ఏముండదు అనేసి చెప్తుంది అన్నట్టు. నేను వీడియోలో పెట్టిన కదండి డ్రై ఫ్రూట్ లడ్డు, అది నేను ఇంట్లో చేసిందే. అదే నేను రాఖీ పండుగ రోజు మా తమ్ముళ్ళందరికీ తీసుకెళ్ళిన అన్నట్టు రాఖీకి. తమ్ముడి కొడుకు అన్నట్టు. ఇక్కడ మా మరదలతోటి కూడా చీర తమ్ముడి కూతురికే పెట్టిపించిన అన్నట్టు. చెల్లి చీర, నా చీర. అందరూ అట్లా బట్టలు పెట్టినాక కాళ్ళు మొక్కిండ్రు అన్నట్టు. బాబాయ్ తమ్ముడు ఫ్యామిలీ అన్నమాట. ఇది చిన్న తమ్ముడు అన్నట్టు, ఇంకా లాస్ట్ తమ్ముడు. ఆ తమ్ముడు ఇంట్లో మరదలు నా కోసం వెయిట్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి, వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి. నేను లేట్గా వెళ్ళిన అన్నట్టు, అందుకని తను లేదు. తమ్ముడికి రాఖీ కట్టి మరదలు రాఖీ కట్టించుకోమని చెప్పి పెట్టేసి వచ్చాను అన్నట్టు. చిన్న కరాకి అనేసి చెప్పి కడుతున్నాడు. చెల్లె పంపించిన రాఖీ కూడా కట్టినాడు.
మరదలు రాఖీ అనేసి పెట్టిన అనేసి చెప్పాను. తమ్ముడు అల్లునికి పెట్టమని చెప్పి పెట్టిన, అప్పుడు పెట్టి కాళ్ళు మొక్కుతున్నాడు అన్నట్టు. ఇక్కడ అమ్మ వాళ్ళు, తమ్ముళ్ళు, పెద్ద మరదలు, చిన్న మరదలు అప్పటికి రాలేదండి. ఇంకా ఇట్లా చేసుకున్నామండి మేమందరం రాఖీ పండగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ సౌత్ నార్త్ అత్తాకోడలు. బాయ్.